సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న కాంబో మహేష్ బాబు రాజమౌళి. ఇన్నాళ్లకు అది సెట్ అయింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భారీ అంచనాలనైతే పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు తన టైం మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టేశాడు. అమెజాన్ అడవులను బ్యాక్ డ్రాప్గా తీసుకుని ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. 3 ఏళ్లుగా ఈ సినిమా కథ కోసమే జక్కన్న చాలా వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇంకో పక్క మహేష్ బాబు ఈ సినిమా లుక్ కోసం తన లుక్ మొత్తాన్నే మార్చేశాడు. ఇక SSMB 29 గురించి ఎలాంటి వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజం కాకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. SSMB 29లో హాలీవుడ్ హీరోయిన్ నటిస్తోందని, బాలీవుడ్ హీరోగా విలన్గా చేస్తున్నాడని ఇలా రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక వీటికి ఫుల్ స్టాప్స్ ఉండవు. జక్కన్న అధికారికంగా ప్రకటించే వరకు కామాలు మాత్రమే ఉంటాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా అమెరికా కోడలు ఫిక్స్ అయిందని మరో రూమర్ వైరల్ అవుతోంది. మొన్నటి వరకు హాలీవుడ్ బ్యూటీ అని టకా నడిచిన చివరకు బాలీవుడ్ బ్యూటీనే ఫిక్స్ చేశారట. ఆమె ఎవరో కాదు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇక ఈ చిన్నది కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ను వివాహమాడి అమెరికా కోడలిగా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి కేవలం హాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. అప్పుడప్పుడు బాలీవుడ్లో మెరుస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు SSMB 29తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఎప్పటి నుంచో ఈ వార్తలు వినిపిస్తున్నా ఇది కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వైరల్గా మారాయి. ఇక ప్రియాంకతో పాటు SSMB 29లో మరో స్టార్ కూడా హీరోగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సలార్ సినిమాతో పాన్ ఇండియా నటుడుగా మారిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా మంచి నటుడు. జక్కన్నకు అలాంటి నటులను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. దీంతో మహేష్ సినిమా అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక SSMB 29 ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. కాస్టింగ్ అప్డేట్ని మేకర్స్ త్వరలోనే ఇవ్వనున్నారు. మరి ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులను తిరగ రాస్తాడో చూడాలి. కాబట్టి మనం పులస జాతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం.